a matrix representation of capital T called as the matrix for capital T relative to the basis B and C. Matrix for capital T. Matrix for capital T relative to the basis capital B and C అన్నమాట. ఓకే, సో ఆ మ్యాట్రిక్స్ ని ఇలా మనం డిఫైన్ చేస్తాం. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ B కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ స్మాల్ x అండ్ C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ ఇట్స్ ఇమేజ్ అన్నమాట. సో ఇక్కడ క్యాపిటల్ M అనే వాల్యూ కూడా మనం ప్రాబ్లమ్ ని డిరైవ్ చేస్తాం. సో మీరు ప్రాబ్లం చేసినప్పుడు ఆ వాల్యూస్ ఏంటి, అది ఎట్లా ఉంటుందని జనరల్ డిస్కషన్ కాబట్టి అది అలాగే ఉంటుంది, మనం దాన్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో యూ హ్యావ్ టు బిలీవ్. Next, second problem. In this second problem, again we have two sub problems. Given that T mapping P2 to P2 is a linear transformation, and this mapping is defined as T of A0 plus A1T plus A2T square is equal to A1 plus 2ATT. అంటే ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేసినా అది బయటకు వచ్చేసరికి ఏమైతుంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డెరివేటివ్ మిగులుతుంది. ఓకే, మనం చెరుకును పంపిస్తే పిప్పి బయటకు వస్తుంది కదా, అట్లా అనమాట. సో దేర్ ఫర్ A0 కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0 అయిపోతుంది. A1 ఇంటూ టీ అంటే మనకు A1 ప్లస్ A2 ఇంటూ టీ స్క్వేర్ అంటే 2 ఇంటూ A2T. ఈ ఫార్మాట్ లో దాని డెరివేటివ్ రాస్తాం. ఆ టీ ఆఫ్ ఎక్స్ రాసిన ఎక్స్ డెరివేటివ్ 1, టీ ఆఫ్ 0 రాస్తే 0 డెరివేటివ్ 0 అనమాట అట్లా. సో నా ఫస్ట్ సబ్ కండిషన్ ఏంటంటే ఫైండ్ ద B మ్యాట్రిక్స్ ఫర్ ద linear transformation capital T. Okay, so therefore given basis, standard basis capital B is equal to 1 comma T square. From equation number 1, T of B1. Okay, from this equation number 1, T of B1. ఇదేంటంటే మనకు 1 అనేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అదేంటి క్యాపిటల్ B అనేది బేసిస్ లో క్యాపిటల్ B అనేది బేసిస్ అయితే అందులో వెక్టర్స్ ఎలా తీసుకుంటాం, B1, సెకండ్ ఇదేంటి B2 అండ్ ఇదేంటి B3 అని తీసుకుంటాం, అంతే కదా. సో దేర్ఫోర్ T of B1 is equal to T of in place of B1 ఫస్ట్ వెక్టర్ ఏంటి 1. ఎప్పుడైతే మీరు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అకార్డింగ్ టు దట్ ఈక్వేషన్ నెంబర్ 1 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారో, ఓకే, T of 1 సబ్స్టిట్యూట్ చేశారో, వాట్ ఈస్ ద అవుట్పుట్ అమ్మా, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. అక్కడ 1 కూడా మనకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియలే. 1 ప్లస్ A1 0 ఇంటూ టీ ప్లస్ 0 ఇంటూ టీ స్క్వేర్, దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా 1 ని, అట్లా అనమాట. మీరు అట్లా అర్థం చేసుకోండి. ఓకే, 1. నెక్స్ట్ దానికి మనం C కోఆర్డినేట్ వెక్టర్ చూసారు కదా. సో దిస్ వన్ ఇస్ ద ఇమేజ్ వాల్యూ. 1 అనేదేమో క్యాపిటల్ V లో ఉంటది బేసిస్ లో. ఆ 1 కి ఇమేజ్ అప్లై చేస్తే మీకు ఏమొచ్చింది, T of 1 వాల్యూ ఎంత అయింది, మీకు 0 అయిపోయింది. ఇప్పుడు ఆ 0 కి విత్ రెస్పెక్ట్ టు బేసిస్ క్యాపిటల్ C, ద C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T of 1 is equal to C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T of 1 is equal to ఏమైపోద్ది, 0 0 0. ఎందుకంటే అన్ని జీరోసే ఉంటాయి అనమాట మనకు అక్కడ జీరోస్ వచ్చేస్తే. అండ్ ఆ వెక్టర్ అనేది ఫస్ట్ వెక్టర్ కాబట్టి మనం అన్ని జీరోసే రాసుకుంటాం, ద జీరో పాలినామియల్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వెక్టర్ ఇన్ బేసిస్ క్యాపిటల్ B, దట్ ఈస్ B2. T of B2 ఇమేజ్ ఆఫ్ దట్ బేసిస్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ T of స్మాల్ t. స్మాల్ t కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా, 1. విత్ రెస్పెక్ట్ టు t నే కదా మనం డిఫరెన్షియేషన్ చేసేది, 1 వస్తుంది. సో దేర్ఫోర్ ద పాలినామియల్ హూస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. దీన్ని ఏమంటామంటే ద పాలినామియల్ స్మాల్ t అనేది ఏంటంటే పాలినామియల్ ఇఫ్ యూ అప్లై ద డెరివేటివ్ హూస్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 1. నౌ ఈ ఇమేజ్ వాల్యూ 1 కదా, ఈ 1 కి విత్ రెస్పెక్ట్ టు బేసిస్ క్యాపిటల్ C తోటి C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T of T, C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ ద ఇమేజ్ వాల్యూ క్యాపిటల్ T of స్మాల్ t ఈక్వల్ టు 1 0 0, B కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T of T. సో దేర్ఫోర్ సో ఫ్రమ్ దట్ కండిషన్ నెక్స్ట్ థర్డ్ వెక్టర్ ఏంటంటే మనకు T of B3. T of B3 is equal to T of T square. సో T square డిఫరెన్షియేషన్ మనకి ఏంటమ్మా, 2 into T. సో దానికి B కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T into T square is, సో ఇట్ ఈస్ నాట్ B కోఆర్డినేట్ అమ్మా, సో సమ్ రైటింగ్ మిస్టేక్ అయింది అక్కడ, C కోఆర్డినేట్ వెక్టర్. ఓకే, C కోఆర్డినేట్ ఇక్కడ కూడా మీరు కొంచెం ఇది వెరిఫై చేసుకోండి, C కోఆర్డినేట్ అని చెప్పేసుకోండి. C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T of T అండ్ C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ T of T square. సో దానికి C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ ద వాల్యూ ఏమైతుంది అంటే 0 2 0. ఎందుకంటే మీరు వాల్యూ వచ్చాక అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందేమో క్యాపిటల్ T of స్మాల్ t కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 వచ్చింది. ఓకే, సో క్యాపిటల్ T of స్మాల్ t స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 2 వచ్చింది. ఓకే, సో అండ్
టీ ఆఫ్ 1 కి డిఫరెన్షియేషన్ చేస్తే 0 వచ్చింది. సో ఆ వాల్యూస్ ని మనం ఎక్కడెక్కడ రాస్తున్నామో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఏమో 0 0 0 రాసాం, తర్వాత 1 0 0 రాసాం, తర్వాత 0 2 0 రాసాం. ఓకే, సో ఇన్ దట్ ఫార్మాట్ C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ that required values t of t square in that format we can write those values. So ఇక్కడ మీకు another diagram ఉందమ్మా, ఇది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఫస్ట్ వెక్టార్ ఏంటి p suffix 2, సెకండ్ వెక్టార్ ఏంటి p suffix 2. డొమైన్ కోడొమైన్ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ కూడా r3 ఓకే. సో ఇఫ్ యూ టేక్ పాలినామిల్, ఇక్కడ మీకు డాట్ ఉంది కదా, ఆ డాట్ ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a0 ప్లస్ a1t ప్లస్ a2t స్క్వేర్. అక్కడ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఈ క్యాపిటల్ టీ తో మీరు క్లబ్ చేశారనుకోండి, అది కాస్త డెరివేటివ్ లాగా బయటకు వచ్చేస్తుంది. a1 ప్లస్ 2a1 2a2t, a1 ప్లస్ 2a2t అలా ఫార్మాట్ లో డిఫైన్ అయింది. సో ఈ p2 అనేది r3 మీదకి డిఫైన్ అయింది. సో ఇక్కడ r3 అనే ఒక పాయింట్ ఉంది. సేమ్ అగైన్ కోడొమైన్ కూడా r3 మీదకి డిఫైన్ అయింది. సో ఇక్కడ ఇవేంటంటే a0 a1 a2 వాల్యూస్. మనకి ఏంటంటే అక్కడ మీకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే 0 1 2 కావచ్చు. సో వాటి వాల్యూస్ మనం ఈ ఫార్మాట్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ బై ప్లేసింగ్ క్యాపిటల్ B కోఆర్డినేట్ వెక్టర్స్, of t of 1 t of t square, we get that the B matrix for capital T is B coordinate vector of capital T equal to, or else B matrix for capital T is equal to, formula is the C coordinate vector of T of 1, C coordinate vector of T of 2 and C coordinate vector of T of T square. So therefore for that value, ఈ వాల్యూ ఏమొచ్చింది మనకు 0 0 0. సో ఈ వాల్యూ ఏమొచ్చింది మనకు 1 0 0. సో ఫ్రమ్ దట్ కండిషన్ 0 2 0. సో ఆ కాలమ్స్ అన్నిటిని, ఆ కాలమ్ మ్యాట్రిసెస్ అన్నిటిని ఒక దగ్గర ఒక మ్యాట్రిక్స్ గా క్లబ్ చేసి రాస్తే మనం ఏమంటామంటే దట్ ఈస్ ద క్యాపిటల్ B మ్యాట్రిక్స్ ఆఫ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. B matrix of capital T, B matrix of the linear transformation capital T. Mathematical గా దాన్ని ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద మ్యాట్రిక్స్. అర్థమైందా ఇప్పుడు? నెక్స్ట్ సెకండ్ కండిషన్, వీ హ్యావ్ టు వెరిఫై దట్ కండిషన్, దట్ ఈస్ లెట్ P belongs to any polynomial or any quadratic equation in the field of polynomials P suffix 2. So here P is nothing but P of T. P of T is any quadratic equation. నేను అదే ఈక్వేషన్ ఏమని తీసుకుంటున్నా, a0 plus a1t plus a2t square. Why? Because here P suffix 2 is the field of two dimensional or quadratic type of polynomials. మీరు ఏ పాలినామియల్ ని తీసుకున్న దాంట్లో ఇదే ఫార్మాట్ లోనే ఉంటుంది. మళ్ళీ క్యూబిక్ పాలినామియల్ తీసుకునే పాసిబిలిటీ ఉండదు, లీనియర్ ఈక్వేషన్ తీసుకునే పాసిబిలిటీ ఉండదు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ one quadratic equation. Okay, you know very well quadratic equation అంటే ax square plus bx plus c ఈ ఫార్మాట్ లో రాస్తాం కదా. ఓకే, సేమ్ అదే కండిషన్ ని మనకి ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ లోనే రాస్తున్నాం. a0 plus a1t plus a2t square. ఇది వెక్టార్ అనుకోండి. ఆ వెక్టార్ కి ఇమేజ్ అప్లై చేస్తే ఆర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే t of p, capital T of p of t. So therefore capital T of P of t value is that quadratic equation a0 plus a1 into t plus a2t square. You know very well according to that equation number 1, that linear transformation value is the differentiation of that quadratic equation. So a0 value 0, a1 into t ante a1 plus a2t square ante 2a2 into t. So now after getting that value, apply that B coordinate vector of that value. B coordinate vector of that value equal to B coordinate vector of that value in RHS also. అంటే with respect to capital B basis తోటి అప్లై చేస్తే T of B equal to A1. ఇక్కడ ఏంటంటే స్కేలార్స్, ఓన్లీ స్కేలార్స్. ఇక్కడ 1 A1 into 1 ఉన్నట్టు దాని మీనింగ్. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, A1 into 1 ఉన్నట్టు ప్లస్ 2A2 into T ఉన్నట్టు ప్లస్ 0 into T స్క్వేర్ ఉన్నట్టు, 0 into A2 into T స్క్వేర్ ఉన్నట్టు అనమాట అక్కడ. ఓకే, ఏం లేదంటే సో a1 into 1 a2 into t ప్లస్ 0 into a2 into t స్క్వేర్ అనమాట. సో దేర్ ఫోర్ ఆ స్కేలార్ ఏంటి, కోఆర్డినేట్ B కోఆర్డినేట్ వెక్టార్, B కోఆర్డినేట్ వెక్టార్ ఆఫ్ T of P ఈజ్ గివెన్ బై, ఈ రిప్రజెంటేషన్ లో కోఆర్డినేట్స్ ఏమేమి ఉన్నాయంటే a1 అనేది ఒక స్కేలార్, 2a2 అనేది సెకండ్ స్కేలార్, దెర్ ఈజ్ నో టీ స్క్వేర్ టర్మ్.
ప్లస్ 0 ఇంటూ టీ స్క్వేర్ ఉంటుంది కదా, ఆ 0 అనేది థర్డ్ స్కేలార్. ఓకే, సో వై బికాస్ వేర్ క్యాపిటల్ బి ఈస్ ద బేసిస్ అమ్మ. క్యాపిటల్ బి లో మనకి ఎన్ని ఉంటాయి, 1 టీ స్క్వేర్ 3 వాల్యూస్ ఉంటాయి. 1 యొక్క కోఎఫిషియంట్ ఎంత, a1. టీ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 2a2. టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 0. ఆ 3 ని సాటిస్ఫై చేస్తూ మనం మ్యాట్రిక్స్ రాయాలి కాలమ్ ఫార్మాట్ లో. ఓకే, వై బికాస్ ద బి కోఆర్డినేట్ వెక్టర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద కాలమ్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఓన్లీ. సో దేర్ ఫోర్ ఆ ఫార్మాట్ లో మీరు రాసుకుంటే మీకు ఏం వచ్చేస్తుంది అంటే, సో a1 2a2 0. సో ఈ a1 2a2 0 నే అగైన్ వీ కెన్ డివైడ్ ఇంటూ దిస్ ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. దేర్ ఫోర్ b కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ t ఆఫ్ p ఈక్వల్ టు, ఆ వాల్యూని మనం ఎలా రాస్తామంటే 0 0 0 1 0 0 0 2 0 into a0 a1 a2. Again if you multiply these two values you will get this matrix only అమ్మ. మీరు మళ్ళీ ఆ మ్యాట్రిక్స్ ని డివైడ్ చేసుకున్న ఇదే వస్తుంది. ఈ డివైడ్ చేసిన మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసినప్పుడు మీకు అబోవ్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు యూ కెన్ అబ్జర్వ్ దట్ దిస్ టోటల్ మ్యాట్రిక్స్ ఈస్ క్యాపిటల్ బి మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ టి. ఈ మీకు ఇక్కడ a0 a1 a2 ఏంటివి, అది స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, సో అవే కదా మీకు. సో అది మనం వెరిఫై చేసాం కదా. సో దేర్ ఫోర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బి కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ టీ ఆఫ్ పి ఈక్వల్ టు ద ఫస్ట్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటి అక్కడ మనకు, టీ ఓవర్ క్యాపిటల్ బి. a0 a1 a2 ఇవేంటివి మనకు పి. ఓకే, ఈ పి అనేది ఏంటంటే అక్కడ పాలినామియల్ అమ్మ. మనం పి ఆఫ్ టీ అని తీసుకున్నాం కదా, ఆ పి ఆఫ్ టీ కి స్కేలార్స్. ఆ పి ఆఫ్ టీ కి స్కేలార్స్ అంటే ఏమని రాస్తామంటే బి కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ దట్ పాలినామియల్ పి ఆఫ్ టీ. ఆ పాలినామియల్ పి ఆఫ్ టీ లో స్కేలార్స్ ఏంటివి, a0 a1 a2 లే కదా. అది చాలా డీప్ అనాలిసిస్ ఉంటే కానీ అర్థం కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావాలంటే సో మీకు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సఫిక్స్ లో క్యాపిటల్ బి సఫిక్స్ లో క్యాపిటల్ సి రాసామనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే రిజల్టెంట్ గా రాసే కాలమ్ మ్యాట్రిక్స్ లో కాన్స్టెంట్స్ ని రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఎట్ ద ఎండ్ క్లైమాక్స్ లో మనం ఏం రాసామంటే టీ ఆఫ్ పి ఓవర్ క్యాపిటల్ బి రాసాం కదా, ఈక్వల్ టు టీ మ్యాట్రిక్స్ ఫర్ క్యాపిటల్ బి అండ్ పి ఓవర్ క్యాపిటల్ బి. ఇక్కడ పి అంటే ఏంటమ్మా, పాలినామియల్. పాలినామియల్ లో కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయి మనకు, a0 a1 a2 అవే కదా. ఇక్కడ చూడండి మీరు పాలినామియల్ లో కాన్స్టెంట్స్ ఏంటంటే a0 a1 a2. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్సో ఏ లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ మీకు a0 ఉందంటే 1 ఉంటుంది, 1 టీ స్క్వేర్ 1 టీ స్క్వేర్ ఏంటివి అవి బేసిస్ లోని వెక్టార్స్. ఓకే, 1 టీ స్క్వేర్స్ క్యాపిటల్ బి అనే బేసిస్ లోని వెక్టార్స్, a0 a1 a2 అనేటివి స్కేలార్స్. ఆ 3 వాటికి ఫామ్ చేసిన లీనియర్ కాంబినేషన్ అది. సో చెప్పొచ్చు కదా ఆటోమేటిక్ గా. అంటే ఇక్కడ మీకు ఎగ్జిస్ట్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ ఈక్వేషన్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్. ఇండైరెక్ట్ గా స్కేలార్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా వెక్టార్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ టీ ఓవర్ బి అంటే ఆ మ్యాట్రిక్స్ మనకు 0 0 0 1 0 0 0 2 0. సో ఇది ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు ఏమొచ్చేస్తుంది, ఇదే మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో ఇన్ దట్ ఫార్మాట్ వీ హ్యావ్ వెరిఫైడ్ ద గివెన్ కంటెంట్. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో I hope you understood this lecture very well. In the next lecture we are coming with next topic. Make a perfect practice, prepare well. Until bye, thank you.